జూన్ మొదటి వారం నుంచి పెద్ది సినిమాతో థియేటర్స్ అన్ని నిండిపోయాయి. గత వారం ఒకటి రెండు సినిమాలు వచ్చినా పెద్దగా ప్రభావం అయితే చూపించలేదు. దాంతో ఈ వారం కొత్త సినిమాల సందడి బాగానే ఉంది. ముఖ్యంగా సమాంత 3 ఏళ్ల తర్వాత కంబ్యాక్ ఇస్తున్నారు. ఆమెకి పోటీగా మరో అరడజన్ సినిమాలు కూడా వస్తున్నాయి. మరి అవేంటో మీరు కూడా చూడండి. థియేటర్స్ లో పెద్ది మేనియా కాస్త తగ్గడంతో ఈ వారం కొత్త సినిమాలు క్యూ కట్టాయి. జూన్ 19, 20న క్రేజీ సినిమాలు కొన్ని వచ్చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సమంత నటించిన మా ఇంటి బంగారం. రాజ్ నిడమూరు కథతో నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సమంత నిర్మించారు. దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. టేబుల్ ప్రాఫిట్స్ తో విడుదలవుతుంది మా ఇంటి బంగారం. ఈ సినిమా ప్రమోషన్స్ లోనూ సమంత చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారు. ఖుషీ తర్వాత 3 ఏళ్లు గ్యాప్ తీసుకుని శామ్ చేసిన తెలుగు సినిమా ఇది. శుభల్లో ఓ చిన్న పాత్రలో మెరిశారంతే. ఇక సమంతకు పోటీగా సీనియర్ హీరో వడ్డే నవీన్ నటించిన ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఇదే వారం వస్తోంది. ప్రభుత్వాన్ని సవాల్ చేసే కేసును ఓ మామూలు కానిస్టేబుల్ ఎలా సాల్వ్ చేశారనే కథతో ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు వస్తోంది. బిచ్చగాడు కాంబినేషన్ విజయ్ ఆంటోనీ, శశి కలిసి చేసిన 100 దేవుళ్ళు కూడా జూన్ 19నే విడుదలవుతుంది. అలాగే రష్మిక హిందీ సినిమా కాక్టైల్ 2, బాలన్ ఇదే వారం వస్తున్నాయి. ఇక జూన్ 20న దీవానా విడుదల కానుంది. మరి వీటిలో ఏది మెప్పిస్తుందో చూడాలి.